ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ తో టాటా ఐపీఎల్ 2025 మళ్ళీ రెజ్యూమ్ కాబోతోంది. అసలు ఎక్సైట్మెంట్ ఏ లెవెల్లో ఉండింది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ గేమ్ అందరూ వైట్ జెర్సీ వేసుకొని చిన్నస్వామికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక మంచి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నారు అని ఎక్స్పెక్ట్ చేశాం. అయితే వరుణ దేవుడు ఆ మబ్బులు కూడా కాస్త బాధపడ్డట్టుగా ఉన్నాయి. బోల్డ్ అంత కన్నీళ్లు గారిచేసాయి. దాంతో మ్యాచే జరగలేదు. చెరొక పాయింట్ పంచుకున్నారు. దాంతో 4వ టీమ్ గా మారింది కేకేఆర్ టు బి ఎలిమినేటెడ్, డిఫెండింగ్ ఛాంపియన్స్ అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్ రేస్ ఈ సీజన్ లో. అండ్ ఆర్సీబీ ఇంకా క్వాలిఫై అవ్వకపోయినా కూడా మిగిలిన 2 మ్యాచ్లు ఎందుకు ఇంపార్టెంట్, ఆ టాప్ 2 లో స్లాట్ రావాలంటే ఏం చేయాలి, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ అఫ్కోర్స్ దాంతో పాటుగా ఆదివారం జరగబోతున్న 2 మ్యాచెస్ డబుల్ హెడర్స్ లో అవుట్ ఆఫ్ ద 4 టీమ్స్ 3 టీమ్స్ ఇంకా ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నాయి. వాళ్ళ గురించి మాట్లాడుకోలే వద్దా? ఆర్ఆర్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్ జైపూర్ 40 డిగ్రీల వేడిలో. ఆ మ్యాచ్ లో ఏంటి చూడాల్సింది మనం, ఎదురు చూడాల్సింది. దాంతో పాటుగా సాయంత్రం జరిగే మ్యాచ్ ఇంకా మోర్ ఎక్సైటింగ్, డీసీ టేకింగ్ ఆన్ జీటీ, క్రాకర్ ఆఫ్ గేమ్. దాని గురించి మాట్లాడుకోవాలి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఎస్, ఆర్సీబీకి ఒక పాయింట్, కేకేఆర్ కి ఒక పాయింట్. కేకేఆర్ ఎలిమినేటెడ్, ఆర్సీబీ ఇంకా క్వాలిఫై కాలేదు. కానీ వాళ్ళ టాప్ 2 లోకి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్తా. దానికంటే ముందర మీరు ఈ యాక్ట్ ఫైబర్నెట్ వాళ్ళది యాక్ట్ స్మార్ట్ వైఫై గురించి విన్నారా? అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా డ్యూరింగ్ ది వీడియో. బట్ అఫ్ కోర్స్ డీటెయిల్స్ కావాలంటే దాని తాలూకా లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ద వీడియో. ఆర్సీబీ కేకేఆర్ గేమ్ లో అందరి ఎక్స్పెక్టేషన్ అంటే ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు ఒకటి, ఆ టాప్ 2 స్థానంలో ఒకటి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళిపోతారని. కేకేఆర్ వాళ్ళు గెలిస్తే ఇంకా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది క్వాలిఫై అవ్వడానికి అని ఒక చిన్న థాట్ వాళ్ళకి. వర్షం పడి చెరో పాయింట్ ఇచ్చి మడాష్ మంగళగిరి చేసింది కేకేఆర్. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ హావ్ బీన్ అవుట్, నాక్డ్ అవుట్ అనలేము, బట్ అవుట్ ఆఫ్ ది కంటెన్షన్ రేస్ ఫర్ ది ప్లే ఆఫ్. సో దే జాయిన్ ఆర్ఆర్, సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్. 4th టీమ్ టు బి ఎలిమినేటెడ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి కేకేఆర్. నాట్ ఎ గ్రేట్ వే టు గో అవుట్. వర్షం వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి. బట్ అఫ్ కోర్స్ మిగతా మ్యాచ్ కూడా గెలిచుంటే బాగుండేది. పంజాబ్ కింగ్స్తో ఏదైతే లో స్కోరింగ్ మ్యాచ్ ఓడిపోయారు, అక్కడి నుంచే వాళ్ళ స్లైడ్, అదే డౌన్ స్లైడ్ మొదలైందని బయట టాక్. మరి మీరేమనుకుంటారు చెప్పాలి. ఆర్సీబీ ఆన్ ద అదర్ హ్యాండ్ అందరు ఎక్స్పెక్టేషన్ అంటే విరాట్ ఆడతాడు. ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఒకటి మ్యాచ్ గెలవాలి. బట్ విరాట్ కోహ్లీ ఆడతాడు రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్, అది అందరం కలిసి చూద్దాము అనుకున్నారు. అది జరగలేదు. దాంతోపాటు ఫిల్ సాల్ట్ తిరిగి వెనక్కి ఫామ్లోకి వస్తాడా లేదా, ఒంట్లో బాగాలేదు కాబట్టి కొన్ని మ్యాచ్లు మిస్ చేశాడు, 10 రోజుల్లో రికవర్ అయ్యాడు. రజత్ పడిదార్ ఆడతాడా లేదా, ఆ హ్యాండ్ ఇంజరీ ఫింగర్ ఇంజరీ తర్వాత ఎంత రికవర్ అయ్యాడు, తను ఆడటం లేదా, ఇది చూద్దాం అనుకున్నారు. జాష్ హేజల్వుడ్ లేకపోతే ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం అనుకున్నారు. బై ద వే జాష్ హేజల్వుడ్ మీద ఇప్పటికి కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు. హి స్టిల్ ఇన్ ఆస్ట్రేలియా. క్రికెట్ ఆస్ట్రేలియా మానిటర్ చేస్తున్నాడు తన షోల్డర్ నిగిల్ని. WTC ఫైనల్కి తాను అందుబాటులో ఉండాలి కాబట్టి తన రీహాబ్ పైన వర్క్ చేస్తున్నారు. డే టు డే బేసిస్ పైన చెక్ చేస్తున్నారట ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ అలాంగ్ విత్ క్రికెట్ ఆస్ట్రేలియా టు సీ హేజల్వుడ్ వచ్చి జాయిన్ అవ్వగలుగుతాడా. దే ట్రైంగ్ టు గెట్ హిమ్ అట్లీస్ట్ ఫర్ ది ప్లే ఆఫ్స్, అస్యూమింగ్ దట్ ఆర్సీబీ డూ క్వాలిఫై ఫర్ ది ప్లే ఆఫ్స్. జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది వాళ్ళకి. బట్ వాళ్ళ టాప్ 2లో ఒక స్పాట్ ఏం చేస్తారు. 2016లో టాప్ 2 స్లాట్ వాళ్ళు సొంతం చేసుకుని రన్నర్స్అప్గా నిలిచారు. ఈసారి కూడా మళ్ళీ అదే చేద్దాం అనుకుంటారు. బట్ అఫ్కోర్స్ రన్నర్స్అప్గా కాదు, గెలవాలనుకుంటారు. టాప్ 2లో ఉంటే వీ నో వాట్ హ్యాపెన్స్, యూ గెట్ ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఫైనల్లోకి వెళ్ళడానికి, క్వాలిఫైర్ 1 ఓడిపోయినా కూడా. సో అది దట్స్ అట్ ఇట్ స్టేక్ ఫర్ ఆర్సీబీ. మరి జరుగుతుందో లేదో అన్నది తర్వాత మ్యాచ్ల్లో చూసి తీరాల్సిన విషయం. ఆర్సీబీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీకి తిరిగి మళ్ళీ ఆ ట్రిబ్యూట్ ఇవ్వడానికి ఇంకొక అవకాశం ఉంది. బికాస్ అగైన్స్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చిన్నస్వామిలోనే మ్యాచ్ ఆడబోతున్నారు ఆన్ ద 23rd. సో హోప్ఫుల్లీ దట్స్ ది గేమ్ వేర్ రెయిన్ గాడ్ స్టే అవే. కన్నీళ్లు పెట్టుకోకుండా మబ్బులు వెళ్ళిపోతే, కాస్త క్లియర్ ఆకాశం ఉంటే మ్యాచ్ జరిగితే మేబీ ఫ్యాన్స్ అందరూ చూపిస్తారేమో. అయితే ఈ వైట్ జెర్సీస్ వేసుకొస్తే కొంచెం ప్రమాదకరంగా మార్చి ఫీల్డర్స్కి టాక్ కూడా మొదలైంది. బికాజ్ వైట్ బ్యాక్గ్రౌండ్లో వైట్ బాల్ కనిపించదు, ఫీల్డర్స్ చాలా కష్టపడతారు, వద్దు వేసుకురాకండి అని చెప్పి టీమ్ మేనేజ్మెంట్ కూడా కోరారు అనేది వింటున్నాం. కానీ ఐ డోంట్ రియలీ థింక్ ఇట్ విల్ వర్క్. ఆర్సీబీ ఫ్యాన్స్ బహుశా డిసైడ్ చేసుకుని వస్తారేమో, లేదు వేసుకునే ఉంటామని. ఓరో పని చేయించండి, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సేపు వైట్ జెర్సీ వేసేసుకొని విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత బహుశా తీసేస్తారేమో, ఏమో చూడాలి ఏం చేస్తారు అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇలా బేసికలీ ఏమీ చూడలేదు. నాట్ ఎ సింగిల్ బాల్ వాజ్ బౌల్డ్. మ్యాచ్ అలా అబాండన్ అయిపోయింది. చెరొక పాయింట్, కేకేఆర్ నాక్డ్ అవుట్. ఇవాళ వీడియో స్పాన్సర్ అయిన యాక్ట్ ఫైబర్నెట్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. క్రికెట్ ఎనాలజీతో చెప్తా, మబ్బులు రెడిపోవాల్సిందే. యాక్ట్ స్మార్ట్ వైఫై ఉంది వీళ్ళ దగ్గర. అది ఎలా పనిచేస్తుంది తెలుసా? ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నామా, మనకి ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్, ఎక్కడా కూడా మనకి ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్లో షేకి వైఫై కనెక్షన్ ఉందనుకో ఎంత చిరాకేస్తుంది. ఆ చిరాకు కలగకూడదంటే యాక్ట్ స్మార్ట్ వైఫై ఉందంటే ఏం చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్, కన్సిస్టెంట్, హై క్వాలిటీ స్ట్రీమింగ్ ఇన్స్టెంట్ గా అందిస్తుంది యాక్ట్ స్మార్ట్ వైఫై. నౌ
ఇది ఎలా అంటే ఒక బ్యాట్స్మెన్ ఒక షాట్ ఆడదాన్ని ముందుగానే యాంటిసిపేట్ చేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, ఆ స్కూప్ ఆడాలంటే ముందుగానే ఫిక్స్ అవుతాడు కదా, ఆ బౌలర్ ఇక్కడ వేస్తాడు. ఆ టైప్ లో యాక్ట్ స్మార్ట్ వైఫై మీ వైఫై నీడ్స్ మొత్తాన్ని కూడా ముందుగానే యాంటిసిపేట్ చేసేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో మీ ఇంట్లో ఒక నెట్వర్క్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు అనుకోండి, మీరు వేలు కూడా ఎత్తాల్సిన పని లేదు, మొత్తం అంతా అదే సెట్ చేసుకుంటుంది అనమాట. ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎ క్యాప్టెన్ ఇన్ ద టీమ్ హూ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ, ఎప్పుడు ఏ బౌలర్ తీసుకురావాలి, ఫీల్డ్ ప్లేస్మెంట్ ఎలా సెట్ చేయాలి, అలా అనుకోండి. ఓకే, నో యాక్ట్స్ ఏఐ ఆప్టిమైజ్ చేసి మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ని, అండ్ ఇట్ అలౌస్ ద బెస్ట్ ఫర్ యూ టు ఫోకస్ ఎంటైర్లీ. మేము మొత్తం మ్యాచ్ ఆ హడావిడి ఆ అందచందాలు అవన్నీ మాత్రం చూసుకోవడంలోనే అలా ఉండొచ్చు అనమాట మీరు. ఇది సంగతి. ఇంక డెడ్ జోన్స్ ఉండవు ఇంట్లో, ల్యాగులు ఉండవు ఎక్కడా కూడా. క్లచ్ మూమెంట్స్, ఇంపార్టెంట్ మూమెంట్స్ లో హ్యాపీగా మీరు సీమ్లెస్ గా మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు హాల్లో ఉన్నా, కిచెన్ లో ఉన్నా, బాల్కనీలో ఉన్నా, మీ వైఫై మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటుంది. ఎనీ టైం, ఎనీ డివైస్, ఎనీ లొకేషన్, సీమ్లెస్ వైఫై కనెక్షన్. అది మీకు ఇచ్చేది ఓన్లీ యాక్ట్ ఫైబర్ నెట్. అదనమాట సంగతి. సో ఇప్పుడు ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సండే జరగబోతున్న డబుల్ హెడర్ గురించి. దాంట్లో 4 టీమ్స్ లో 3 టీమ్స్ కి ఇంకా ప్లేయర్స్ క్వాలిఫికేషన్ అవకాశం ఉంది. బట్ ఆఫ్ కోర్స్ బిఫోర్ దాట్ ఆర్సీబీ గురించి మాట్లాడేసాం కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ గాట్ టు గో. సో ఆదివారం డబుల్ హెడర్ డే. ఆడుతున్న 4 టీమ్స్ లో 3 టీమ్స్ ఇప్పటికి కూడా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవకాశం ఉంది. దాంట్లో జీటీ ఆఫ్ కోర్స్ టాప్ స్పాట్ లో ఉన్నారు, పంజాబ్ కింగ్స్ థర్డ్ స్పాట్ లో ఉన్నారు, అండ్ డీసీ టాప్ 4 లో లేరు, దానిలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొదట మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇట్స్ ఆర్ఆర్ taking on Punjab Kings. Now Rajasthan Royals ki there's nothing to play for in the sense that ఎలాగో క్వాలిఫై అవ్వలేరు, ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఇక్కడ కాస్త పరువు కోసం ఆడడం, వాళ్ళ యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వడం, నెక్స్ట్ సీజన్ కోసం చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవడం, ఇవి వాళ్ళు చేయగలిగింది. లెట్స్ జస్ట్ సీ ఆర్ఆర్ ఏంటి జరుగుతుంది ఈ మ్యాచ్లో. ఒకటి, సంజు శాంసన్ తిరిగి వెనక్కి రావచ్చు, అవైలబుల్గా ఉంటున్నాడని చెప్పేసి వార్తలు వింటున్నాం. దట్ ఈస్ గుడ్ సైన్ ఫర్ దెమ్. తన ఇంజురీ కన్సర్న్స్ కారణంగా మొదటి 3 మ్యాచ్లు లేకపోవడం, తర్వాత ఐ థింక్ గత 2-3 వారాలుగా కూడా ఇంజురీ కారణంగా టీం నుంచి బయటగా ఉన్నాడు. సో అది కాస్త ఇంపాక్ట్ చేసింది ఆర్ఆర్ని. తను వెనక్కి వస్తే ఎక్కడ ఆడతాడు? ఓపెనర్గా ఆడతాడా, లేకపోతే 35 బాల్స్లో 100 కొట్టిన వైభవ్ సూర్యవంశి నువ్వే ఆడుకోనన్నా నేను నంబర్ 3లో ఆడతా అంటాడా? ఇదొకటి చూడాలి, రైట్? దిస్ ఈస్ వన్ థింగ్ టు వాచ్ అవుట్ ఫర్. జైస్వాల్ ఇస్ ఇన్ సెన్సేషనల్ ఫామ్, తన ఎలాగ ఓపెన్గా కంటిన్యూ చేస్తాడు. తన పార్ట్నర్ ఎవరు అన్నది చూసుకోవాలి. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా ఎలా ఆడినా సరే వాళ్ళకి జోఫ్రా ఆర్చర్ కూడా అందుబాటులో లేకపోవడం ఈజ్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. ఇంజురీ కన్సర్న్ తనకు కూడా. సో తను మ్యాచ్ ఆడలేకపోతున్నాడు. అలాగే సందీప్ శర్మ కూడా చేయికి గాయమైంది, తను దూరం అయిపోయాడు. సో వాళ్ళ బౌలింగ్ కాస్త క్షీణించింది. బౌలర్స్ ఒకవేళ మ్యాచ్ గెలిపించలేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు, బికాస్ వాళ్ళపైన ప్రెషర్ లేదు, బికాస్ జరగాల్సిన చెడేవి ఇంకా మిగలలేదు, ఆల్రెడీ జరిగిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ దెమ్ దిస్ సీజన్. సో ఎవరిని ఆడించినా కూడా దే కెన్ ఫ్రీలీ ప్లే, ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అంటుంటారు కదా, అది వాళ్ళు చేయొచ్చు. దిస్ ఇస్ ఆర్ఆర్. బట్ మరొక వైపు ఐ థింక్ పంజాబ్ కింగ్స్కి దిస్ లాడ్ అట్ స్టేక్ ఇన్ దిస్ గేమ్. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఫ్లోలో ఉన్నారు. ఈ 10 రోజుల క్రితం వరకు ఒక ఫ్లోలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ధర్మశాలలో ఆగిపోయినప్పుడు ఐపీఎల్ 2025 వాళ్ళ మ్యాచ్ నడుస్తూ ఉండింది. వాళ్ళ ఓపెనర్స్ అప్పుడు కూడా అద్భుతంగా ఆడారు. ప్రప్సిమ్రా నుంచి ఫెంటాస్టిక్ నాకు చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మ్యాచ్ ఆగిపోవడం మేబీ వాళ్ళ మొమెంటం కొంచెం దెబ్బతిని ఉండొచ్చేమో అనుకోవచ్చు. నౌ ది కోచ్ రికీ పాంటింగ్ ఎలా టీంని తిరిగి మళ్ళీ ట్రాక్ పైకి తీసుకొస్తారు, హౌ విల్ ద క్యాప్టెన్ లీడ్ హిస్ సైడ్, ఇది చూడాల్సిన అంశం అనమాట. దీనికి తోడుగా వీళ్ళకి ఏంటంటే జాష్ ఇంగ్లిష్ లేకపోవడం, మార్కస్ స్టాయినిస్ లేకపోవడం, ఇది ఎంత పెద్ద బ్లోగా మారుతుంది అనేది ఇక్కడ టెస్ట్ అవుతుంది. ఆల్ లైక్లీహుడ్ జరుగుతుందంటే మిచెల్ ఓవెన్ ఎవరైతే బిగ్ బ్యాష్ లీగ్లో ఒక బ్రేక్అవుట్ స్టార్గా మారాడో తను ఆడతాడు అనిపిస్తుంది. కాకపోతే తను మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి వస్తుంది, బికాజ్ వీళ్ళ ఓపెనర్స్ సార్టెడ్ అండ్ సెట్ కదా. ప్రియాన్ షారియా ఇంకా ప్రెప్సిమెంట్ని టచ్ చేయాల్సిన పని లేదు, బికాజ్ వాళ్ళు ఈ సీజన్లో లీగ్లో సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్స్ యాజ్ ఎ పేర్. సాయి సుదర్శన్ గిల్ తర్వాత వీళ్ళిద్దరే ఉన్నారు, అండ్ స్ట్రైక్ రేట్ అమేజింగ్ ఆన్. సో వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ జాష్ ఇంగ్లిష్ స్థానంలో వస్తే మిచెల్ ఓవెన్ మిడిల్ ఆర్డర్లో ఎక్కడ చోట ఆడాలి. స్టాయినిస్ లేకపోవడం ఎంత పెద్ద ప్రాబ్లంగా మారుతుంది, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తన స్థానంలో ఇంకెవరైనా ఫారెన్ ఆడిస్తారా, లేకపోతే ఇలానే కంటిన్యూ చేస్తారా, ఎన్సన్ ఒమర్జాయ్తో పని ఏం చేస్తారా చూసుకోవాలి. ప్లే ఆఫ్స్ వరకు వెళ్తే విచ్ మోస్ట్ లైక్లీహుడ్ జరుగుతుంది, అక్కడ మీకు ఆబ్వియస్లీ ఎన్సన్ కూడా వెళ్ళిపోతాడు, బికాజ్ హీ ఆల్సో హ్యాస్ టు గో ఫర్ సౌత్ ఆఫ్రికా తన నేషనల్ డ్యూటీస్ చూసుకోవడానికి. బట్ అక్కడి దాకా వెళ్ళడం మొదటి బాధ్యత, దాంతోపాటు కుదిరితే టాప్ 2లో ఉండడం రెండో బాధ్యత. వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ ఫర్ ఆర్సీబీ ఎలా అయితే టాప్ 2లో ఉండడం ముఖ్యమో, అలాగే పంజాబ్ కింగ్స్ కూడా ఇంత మంచి స్టార్ట్ దొరికిన తర్వాత, ఇన్ని మ్యాచ్లు గెలిచిన తర్వాత వాళ్ళు టాప్ 2లో ఉండాలనుకుంటారు, కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇన్ ఆల్ లైక్లీహుడ్ జీటీ అండ్ ప్రాబ్లీ ఆర్సీబీ టాప్ 2లో ఉంటారేమో, బట్ ద డజంట్ మీన్ వీళ్ళకి ఛాన్స్ లేదని కాదు. వీళ్ళ నియంత్రణలో ఉన్నది ఉన్న మ్యాచ్లు గెలవడం, అది చేయగలిగితే తర్వాత దైవాధీన శాఖ తర్వాత సంగతి తర్వాత. సో
దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. బట్ విషయం ఏంటంటే జైపూర్లో మ్యాచ్ మెట్ట మధ్యాహ్నం 42-43 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందా, ఆ వేడిలో ఆడడం, డ్రై హీట్ ఆఫ్ జైపూర్ ఆడడం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. దాన్ని ఎలా తట్టుకుంటారో చూడాలి. మొదట బ్యాటింగే చేస్తారా టాస్ గెలిచిన టీము, లేదు చేసేద్దాం అనుకుంటారా. డ్యూ వోంట్ బి అ ఫ్యాక్టర్ హియర్ బికాజ్ మధ్యాహ్నం గేమ్, మ్యాచ్ అయిపోయేసరికి డ్యూ పెద్దగా అసలు ప్లేలోకి రాను కూడా రాదు. సో అది అసలు ఈక్వేషన్లోనే ఉండదు. అది ఎలా ఏం చేద్దాం అనుకుంటారో, అది క్యాప్టెన్స్ ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ది కోచ్ రికీ పాంటింగ్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్తో చేశారు. ఏది అప్పుడు క్యాప్టెన్ కూడా చేశారు కదా, ఈ క్యాప్టెన్ కోచ్ కాంబోనే. సీజన్ సగంలో ఆగిపోతే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కడైతే ఆపారు అక్కడి నుంచే ప్రారంభం చేసి ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్లారు. దట్ హ్యాపెన్ రైట్. సో ఐ థింక్ మళ్ళీ అదే చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇక్కడ క్యాప్టెన్ అండ్ కోచ్ కాంబో. ఐ థింక్ సీజన్ చాలా బాగా ప్లాన్ చేశారు, ఆప్షన్లో బాగా ఆడారు కూడా, కొన్ని మ్యాచ్లు లేని మ్యాచ్లు కూడా గెలిచారు. హోప్ఫుల్లీ దే గో టు ద ప్లే ఆఫ్స్ అండ్ మేక్ దేర్ ఫ్యాన్స్ రియలీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో దాని విషయం అనమాట. సో ఆర్ఆర్ కంటే కూడా పంజాబ్ కింగ్స్కే ఎక్కువ ప్రెషర్, బికాజ్ వాళ్ళకి కోల్పోవడానికి ఎక్కువ ఉంది, గెలిస్తే వాళ్ళకి ముందుకెళ్ళే అవకాశం అంత పెరుగుతాయి. సో ప్రెషర్ ఆన్ పంజాబ్ కింగ్స్, ఫ్రీగా ఆడతారు ఆర్ఆర్. ఇది ద ఫస్ట్ గేమ్ ఆన్ సండే ఆఫ్టర్నూన్. రెండో మ్యాచ్ ఏదైతే ఉందో దీని అమ్మ జీవితం ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్, బికాస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ గోన్ టు టేక్ ఆన్ గుజరాత్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళు మొదటి 4 గెలిచిన తర్వాత 7లో 2 మాత్రమే గెలవడం, వర్షం కారణంగా ఎస్ఆర్ఎస్ తోటి కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పాయింట్ రావడం, అది కొంచెం ఎక్కడో కొన ఊపిరితో ఉన్న పేషెంట్కి సడన్గా ఆక్సిజన్ బస్ ఇచ్చినట్టు అనమాట. దాంతో జరిగేది ఏంటంటే డీసీ కనుక నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. బట్ నెక్స్ట్ 3 కూడా టాప్ 4లో ఉన్న టీమ్స్లో 3 టీమ్స్తో ఆడాలి వీళ్ళు. వోంట్ బీ ఈజీ, బట్ నథింగ్ కమ్స్ ఈజీ. మొదటి 4 గెలిచారు, ఆఖరి 3 గెలిస్తే క్వాలిఫై అవ్వచ్చు. చేయగలరా? వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని చూస్తే కనుక మిచెల్ స్టార్క్ వెనక్కి రావట్లేదు. వై స్టార్క్ సచ్ అన్ ఇంపార్టెంట్ బౌలర్? యూజువలీ స్టార్క్ ఏమిట్రా అంటే ఆర్ఆర్తో గేమ్లో కూడా హీ బెయిల్డ్ దెమ్ అవుట్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. అలాగే బిగ్ మ్యాచ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్స్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు, పర్ఫామ్ చేస్తాడు. అది ఆస్ట్రేలియాకి చూసాం, కేకేఆర్కి ఆడుతున్నప్పుడు లాస్ట్ సీజన్ కూడా చూసాం, అండ్ ఇక్కడ కూడా ఇన్ దట్ గేమ్ అగేన్స్ట్ ఆర్ఆర్ తను హీ స్టూడ్ అప్ అండ్ మేడ్ ఇట్ కౌంట్. అలాంటి బౌలర్ వెనక్కి రావట్లేదు. పర్సనల్ డెసిషన్ కోసం తను కూడా WTC ఫైనల్ కోసం రెడీ అవుతున్నాడు. వెనక్కి రావడం కరెక్ట్ కాదు అనుకున్నాడు ఇండివిజువల్ లెవెల్. సో తను రావట్లేదు. జేక్ ఫ్రేజర్ మెగక్ తను లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ బికాజ్ ఎలాగో తను డ్రాప్ చేశారు ఫస్ట్ 6-7 గేమ్స్ తర్వాత. ఫ్యాఫ్ తిరిగి వెనక్కి వస్తున్నాడని మాట్లాడినాను. సో ఓపెనర్ బాధ లేదు. ఫ్యాఫ్ అండ్ అభిషేక్ పరుల్ ఓపెన్, అండ్ కరుణ్ నాయర్ మోస్ట్ ప్రాబ్లీ నెంబర్స్లో వెనక్కి వచ్చేస్తాడేమో, అండ్ నెంబర్ 4లో కేఎల్ రాహుల్, మిగతా వాళ్ళు యాస్టేజ్గా కంటిన్యూ అయిపోతారు. సో దే విల్ ప్రాబ్లీ మిస్ మిచెల్ స్టార్క్ మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్. నో తన స్థానంలో వాళ్ళు ముస్తఫిజుర్ రెహమాన్ని సైన్ చేసుకున్నారు. ఇక్కడ చిక్ ఏంటంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే 24 గంటల ముందర షార్జాలో యూఏఈతో మ్యాచ్ ఆడ రావాలి. యూఏఈతో మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేశాడు. 4 overs 2 for 17 ఫర్ ముస్తఫిజుర్. బట్ వెంటనే ఫ్లైట్ తీసుకునేదో మనకు తెలియదు. తన ఫ్లైట్ టికెట్స్ మనకు దగ్గర లేవుగా, ఎక్కాడా లేదా, ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి, వచ్చి 24 hours లోపల ఆ ట్రావెల్ చేసి ఆ జెట్ లాగ్ కాస్త ఉంటుంది, అరగంట ఎంతో, బట్ దాన్ని కూడా కౌంటర్ చేసుకోవాలి. అండ్ దెన్ అఫ్ కోర్స్ నిద్ర సరిగా పోయడం లేదో వచ్చి మ్యాచ్ ఆడాలి. సాయంత్రం మ్యాచ్ ఆడితే ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ హిస్ ఫిట్నెస్. చేయగలిగితే మటుకు నథింగ్ లైక్ దాట్, బికాస్ దట్ షోస్ 100% ప్రొఫెషనలిజం చూపించినట్టుగా అవుతుంది. ఆడలేకపోయినా కూడా ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఈ మ్యాచ్ ఆడడేమో అని మాత్రమే వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంటర్నెట్లో. లెట్స్ వెయిట్ అండ్ సీ జరుగుతుందో లేదో. నట్టు మీద చాలా బాధ్యత పెరుగుతుందేమో, బికాజ్ ఇప్పుడు సడన్గా వచ్చి ఆడుతూ ముందర గేమ్లో కూడా దానికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక్కడ గనక ఆడితే బాగా బౌలింగ్ పర్ఫామ్ చేయగలిగితే మొదటి సీజన్ ఆర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ మొత్తం అంతా ఆడకపోయినా కూడా ఐ కెన్ మేక్ ఇట్ కౌంట్. సో దే విల్ కౌంట్ ఆన్ నటరాజన్ అలాట్. అండ్ వాళ్ళ బ్యాటింగ్ కాస్త కొద్దో గొప్ప కింద మీద అవుతోంది, అది కొంచెం సార్ట్ చేసుకోవాలి వాళ్ళు. వాళ్ళ బెస్ట్ బ్యాటర్ అగేన్స్ట్ స్పిన్ హ్యాస్ బిన్ అక్షర్ పటేల్. తనే ఐ థింక్ కీగా మారుతాడు అగేన్స్ట్ జీటీ స్పిన్నర్స్, బికాస్ అటు రషీద్ అయినా సాయి కిషోర్ అయినా దే విల్ టర్న్ ద బాల్ ఇన్ టు అక్షర్ పటేల్. అక్షర్ 190 స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్నాడు అగేన్స్ట్ స్పిన్నర్స్. సో అది తన అడ్వాంటేజ్గా తీసుకోవాలి, బికాస్ కేఎల్ రాహుల్ డజంట్ హ్యావ్ ఎ గ్రేట్ రికార్డ్ అగేన్స్ట్ రషీద్ ఖాన్. రిమెంబర్ దిస్ పాయింట్. లెట్స్ సీ ఏం జరుగుతుందో మ్యాచ్లో. సో ఇలాంటి ఒక నేపథ్యంలో డీసీ మ్యాచ్ ఆడబోతున్నారు. కేఎల్ రాహుల్ ఇస్ ఆన్ ద కస్ప్ ఆఫ్ స్కోరింగ్ 8,000 runs in T20. సచ్ గ్రేట్ మైల్ స్టోన్ ఫర్ హిమ్. చాలా వేగంగా చేరుకున్న అక్కడికి ఐ థింక్ 214th ఇన్నింగ్గా మారుతుంటుంది ఒకవేళ చేరుకుంటే కనుక ఆ మైల్ స్టోన్కి. సో దాట్స్ ది మైల్ స్టోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మైల్ స్టోన్స్ అన్ని పక్కన పెట్టేసి మ్యాచ్ గెలవాలి. అన్ని గెలిస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. చాలా సింపుల్గా తెలుసు. మరోపక్క జీటీకి ఉన్న ఇబ్బందులు ఏంటి? వీళ్ళకి జాస్ బట్లర్ లాంటి ప్లేయర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత, అస్యూమింగ్ దట్ దే విన్ ఏ గేమ్ అండ్ దే క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్, తను అవైలబుల్గా ఉండడు. ఇది ఎందుకు క్రూషియల్ అని చెప్తున్నాను అంటే, ఆన్ అన్ యావరేజ్ వీళ్ళు ముగ్గురు ఎవరు జాస్ బట్లర్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ కలిసి 88 balls ఫేస్ చేస్తున్నారు గుజరాత్ టైటన్స్కి ఇన్ ఎవ్రీ గేమ్.
ఉన్నదే 120 బాల్స్ కదా ఇన్నింగ్స్లో, దాంట్లో 88 వీళ్ళే ఫేస్ చేస్తున్నారంటే ఎంత ఇంపార్టెంట్ ముగ్గురు ఒకసారి ఆలోచించండి. దాంట్లో ఈ త్రయంలో ఒకరైన జాస్ బట్లర్ వెళ్ళిపోతే తన స్థానంలో ఎవరు వచ్చినా సరే ఇంత బాగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయగలరా? వీళ్ళ ఆయువు పట్టే వీళ్ళ ముగ్గురు ఈ టాప్ 3, వీళ్ళల్లో ఎవరన్నా సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఏంటి పరిస్థితి? వీళ్ళలో ముగ్గురికి ముగ్గురు ఒకేసారి ఫెయిల్ అవుతే ఏంటి పరిస్థితి? దీనికి సమాధానం ఇప్పటిదాకా జీటీ ఎదుర్కోలేదు. అగేన్స్ట్ ఎంఐ కొంచెం స్ట్రగుల్ అంటే అనిపించింది, బట్ శుభ్మన్ గిల్ ఉన్నాడు 15 ఓవర్ దాకా, అది ప్రాబబ్లీ విల్ హెల్ప్ దెమ్ ఇన్ విన్ ద గేమ్ ఓ విధంగా చూస్తే కనుక. బట్ అదర్వైజ్ ఇది ప్లే ఆఫ్స్లో జరగకూడదని కోరుకోవాలి గట్టిగా జీటీ ఫ్యాన్స్ అయితే. బికాజ్ ఇంత బాగా ఆడి ఈ సప్త సముద్రాలు ఇది ఇంటి పక్కన పిల్లకాలలో పడి మునిగిపోయినట్టుగా అలా జరగకూడదు కదా. ఇంత బాగా ఆడి ప్లే ఆఫ్స్కి రాగానే సడన్గా అందరూ మిస్ఫైర్ అయ్యి ముగ్గురు ఆర్ బట్లర్ లేక మిగతా ఇద్దరు త్వరగా అవుట్ అయిపోయి మిగతా ఎవరికి ఫామ్ లేక రన్ స్కోర్ చేయక అలా ఓడిపోతే బాగుండదు. మరి అది టెస్ట్ చేస్తారా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ముందరే, ఆర్ ముందర ప్లే ఆఫ్స్కి వెళ్దాం తర్వాత టెస్ట్ చేద్దాం అనుకుంటారా? దట్ సంథింగ్ లుక్ ఫార్వర్డ్ టు జీటీ విషయానికి వస్తే. బికాజ్ షఫిన్ రుతఫ్రెడ్ నెంబర్ 4 తను పర్లేదు బాగానే రన్ స్కోర్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా బాల్స్ ఫేస్ చేయడానికి దొరకలేదు. బికాజ్ 88 బాల్స్ వీళ్ళే ఫేస్ చేస్తారు, యావరేజ్ 25-30 బాల్స్ ఫేస్ చేస్తున్నారు మిగతా అందరు బ్యాటర్స్ పుట్ టుగెదర్. దట్స్ ఎ హ్యూజ్ కన్సర్న్, దాన్ని అడ్రస్ చేసుకోవాలి. బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ బాగానే ఉంది. బికాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, సాయి కిషోర్ ఆర్ రషీద్ ఖాన్ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళందరూ కూడా చక్కగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కగిసోర్ రబాడా ఆడినా ఆడకపోయినా కూడా పెద్ద ఫరకేం పడలేదు వాళ్ళకి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ మొత్తం అంతా కూడా రబాడా లేడు కదా, అయినా కూడా ఈజీగా మ్యాచ్లు గెలిచారు. బౌలింగ్ కారణంగా ఓడిపోయిన ఒకే ఒక మ్యాచ్ ఆర్ఆర్ చేజ్ చేస్తూ గెలిచిన ఓన్లీ మ్యాచ్ ఈ సీజన్లో. వైభవ్ సూర్యవంశి 30 బాల్స్లో 100 కొట్టడం, యూ నో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ గేమ్. బట్ అది తీసేస్తే ది బౌలర్స్ హ్యావ్ బీన్ ఫ్యాంటాస్టిక్. సో వాళ్ళ బౌలర్స్ దే నీడ్ టు స్టెప్ అప్ ఫర్ షూర్. బట్ మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ టాప్ 3 నుంచే కాదు మిగతా వాళ్ళ నుంచి రన్స్ కావాలి. టెస్ట్ అవుతుందా, టెస్ట్ చేస్తారా, ఇది చూడాలి ఈ మ్యాచ్లో. సో డీసీకి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. అలాగే జీటీ దే ఆర్ సమ్ థింగ్స్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఆ బాక్సెస్ టిక్ చేసుకోవాలి. ఒకటి మొదట్లో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ వాళ్ళ 2 పాయింట్లు సంపాదిస్తే క్వాలిఫై అయిపోతే తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ చేసుకునే ఒక రకం. అంటే ఎక్స్పెరిమెంటేషన్ కూడా చేద్దాం అనుకోరేమో, ఎందుకంటే వీళ్ళకి కూడా టాప్ 2లో స్లాట్ కావాలి కదా. తర్వాత ఎక్స్ట్రా ఛాన్స్ ఉంది, ఒకవేళ ఆ టాప్ 3 ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఒక మ్యాచ్ పోయినా కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి. సో ఇట్స్ అ ట్రికీ సిచ్యువేషన్ టు బీ ఇన్ ఫర్ జీటీ ఆల్సో. అందుకనే ఈ మ్యాచ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మొదటి గేమ్ ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో పంజాబ్ కింగ్స్ హ్యాస్ లాట్ టు గెయిన్, వెరాజ్ ఆర్ఆర్ హ్యాస్ నథింగ్ టు లూజ్. డెడ్లీ కాంబినేషన్ ఇది. అలాగే సాయంత్రం మ్యాచ్లో కోర్స్ ఇక్కడ డీసీ ఖచ్చితంగా అన్ని గెలవాలి, బట్ జీటీ కూడా గెలిచి తీరాలి. వాళ్ళకి ఉన్న ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మ్యాచ్ ఉన్నాయి. సో ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. డోంట్ మిస్ దీస్ గేమ్స్ ఫర్ ఎనీథింగ్. సండే ఎంజాయ్ చేద్దాం మ్యాచ్ అన్ని కూడా. వీటికి సంబంధించిన రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. హై ఫై టు యూ. లైక్ చేయండి వీడియోని, కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్ అబౌట్ దిస్ ఎంటైర్ వీడియో, ఎనీ పర్టికులర్ పేజ్ దట్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇలాంటి గురించి మాట్లాడుకుంటూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టాంప్ డేస్కి ఇప్పటిదాకా చేసుకోకపోయి ఉంటే కనుక, బికాస్ దట్ విల్ బి ఎ బిగ్ మోటివేషన్ ఫర్ అస్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adiós, amigos.